కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శని, లగ్న ద్వితీయ స్థానంలో రాహువు, చతుర్థ పంచమ షష్టమ స్థానాలలో గురువు, అష్టమ సప్తమ స్థానాలలో కేతువు, రవిచంద్ర గ్రహాలు గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. తీసుకున్న రుణాలను చెల్లించడానికి చేసే ప్రయత్నాలలో ఎన్నో ఆటంకాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణం మధ్యలోనే ఆపివేసే పరిస్థితులు ఏర్పడవచ్చు. పై అధికారులకు మీ మీద మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ ప్రయోజనాలు మాత్రం దక్కట్లేదని మీరు భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం విజయలక్ష్మి పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. నిత్యం లక్ష్మీదేవి పూజ చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఇప్పుడు కొన్ని కొత్త సమస్యల్లో ఇరుక్కున్నామన్న ఆలోచనలు కలిగి ఉంటారు. వాటిలో నుండి బయటికి రావడానికి చేసే ప్రతి ప్రయత్నం, తీసుకునే ప్రతి నిర్ణయం అనుకూలంగా మారుతుంది. ఇవి రుణ బాధలు కావచ్చు, కోర్టు వ్యవహారాలు కావచ్చు, భూ సంబంధమైన విషయాలు కావచ్చు. పోటీ పరీక్షల్లో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగరీత్యా బదిలీ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్న ఉద్యోగం నుండి లేదా కంపెనీ నుండి ఇంకో కంపెనీలోకి మారే ప్రయత్నాలలో కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు. మధ్యలో 2 నెలలు ఖాళీగా ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తలు వహించండి. రాజకీయాల్లో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. రాజకీయ పైరవీలు లాభిస్తాయి. కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రైటర్స్కి, పబ్లిషర్స్కి, సంగీత కళాకారులకు కాలం కలిసి వస్తుంది. చేసే ప్రతి ప్రయత్నంలో మధ్యలో సతమతమైనప్పటికీ ముందు సంకల్పించుకున్న ప్రకారంగా ముందడుగు వేయగలిగితే ఆఖరిలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలతో కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. లీజులు, లైసెన్స్లు, టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు కొత్తగా బ్యూటీ పార్లర్లు, కూరగాయల వ్యాపారాలు, సీజనల్ వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి.